బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాషల్ల కేసులో బిగ్ అప్డేట్ ఇది. నిందితుడు పసుపులేటి అంకుశం అరెస్ట్ అయ్యారు. నిందితుడిని జిల్లా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అంకుశానికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించడం జరిగింది. స్క్రబ్ తయారీ పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. వేలాది మంది బాధితుల నుంచి 100 కోట్లు వసూలుకు పాల్పడిన సందర్భం. సత్యనారాయణపురం సిఐకి అంతా తెలుసు అంటూ ఉన్నారు అంకుశం. 20 కోట్ల రూపాయల స్టాక్ విజయవాడలోనే ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. నేను ఎటువంటి మోసాలకు పాల్పడలేదు అంటూ చెప్పుకొచ్చారు అంకుశం. విజయవాడ సత్యనారాయణపురంలో మాసల్లా ఎంటర్ప్రైజెస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు పసుపులేటి అంకుశం. కంపెనీలో పెట్టుబడులు పెట్టి లక్షల్లో లాభం పొందాడు అంటూ ప్రచారం జరుగుతుంది. వంటింట్లో వాడే స్క్రబ్బర్స్ తయారు చేసే కాంట్రాక్ట్ ఎరా. స్క్రబ్బర్ తయారీకి అయ్యే ముడి సరుకు ఇస్తాం, తిరిగి ఎక్కువ ధరకు ప్రొడక్ట్ కొంటామంటూ నమ్మబలికారు ఈ కిట్కాలు. మాది రిజిస్టర్డ్ కంపెనీ, ఎంత పెట్టుబడి పెడితే అంత లాభం అంటూ పబ్లిసిటీ. ఇన్స్టా, ఫేస్బుక్ వీటిలో వచ్చిన యాడ్స్ నమ్మి కంపెనీలో అమాయకులు పెట్టుబడి పెట్టారు. 1 నుంచి 10 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు బాధితులు. డబ్బులు కట్టించుకుని ఫేక్ బాండ్ పేపర్లు ఇచ్చారు మోసగాడు అంకుశం. ప్రతి నెల ఆదాయం పేరుతో కొంత మొత్తాన్ని బాధితుల ఖాతాలో జమ చేశాడు. ఏపీ వ్యాప్తంగా 2000 మందికి పైగా బాధితులున్నారు. గత 2 నెలల నుంచి ప్రోడక్ట్ తీసుకెళ్లకుండా, డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు అంకుశం. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ఒకసారి ఏమంటున్నారో చూద్దాం. పెట్టాడు తెలియట్లేదు. మా భార్య కల్పించాలని ప్రెస్ మీడియాతో తెలియజేస్తున్నాను. అసలు నా భార్యకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. నా భార్యని ఈరోజు ఎక్కడ దయచేసి విడుదల చేయాలని మీడియా ముందర చెప్తాను. సత్యనారాయణపురం సిఐకి అంతా తెలుసు. స్టాక్ ఓడను 20 కోట్ల స్టాక్ విజయవాడలోనే ఉంది. నేను ఎటువంటి మోసం చేయను ప్రజల్ని. ఇది ప్రేమ అంతే, ప్రజలందరూ తెలుసుకోండి. నా భార్యతో వస్తే నా భార్యని తీసుకొని పోయి సత్యనారాయణపురం సిఐ ఏ స్టేషన్లో పెట్టాడో తెలియట్లేదు. మా భార్య కల్పించాలని ప్రెస్ మీడియాతో తెలియజేస్తున్నాను. అసలు నా భార్యకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. నా భార్యని ఈరోజు ఎక్కడ దయచేసి విడుదల చేయాలని మీడియా ముందర చెప్తాను. సత్యనారాయణపురం సిఐకి అంతా తెలుసు. స్టాక్ ఓడను 20 కోట్ల స్టాక్ విజయవాడలోనే ఉంది. నేను ఎటువంటి మోసం చేయను ప్రజల్ని. ఇది ప్రేమ అంతే, ప్రజలందరూ తెలుసుకోండి. నా భార్య రెడ్డి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ప్రస్తుతం దీని ఇన్వెస్టిగేషన్ అండి, కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? పోలీసుల వర్షన్ ఏంటి? అయితే ఏదైతే స్పీచ్ తయారు చేస్తే డబ్బులు ఇస్తానంటూ ఇంట్లో కూర్చొని వ్యాపారం చేస్తూ అని చెప్పి స్టార్ట్ చేసిన సత్యనారాయణపురంలో స్టార్ట్ చేసిన అంకుశం, ఏదైతే పసుపులేటి అంకుశం ఈరోజు కోర్టుకి నేరుగా వచ్చేసారు. కోర్టుకు వచ్చి కోర్టు ముందు ఎందుకు ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు నేరుగా కోర్టుకు వచ్చి చేస్తున్నారు. సత్యనారాయణపురం కేసుకు సంబంధించిన వ్యవహారంలో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బాధితులు దాదాపుగా 2000 మంది పైన ఉన్న పరిస్థితి. ఒక్కొక్కరి దగ్గర నుంచి 1 లక్ష నుంచి 15 లక్షల వరకు డబ్బులు వసూలు చేస్తున్నాను. అయితే ఇప్పుడు కోర్టు 28 వరకు రిమాండ్ ఇచ్చింది. విజయవాడ కోర్టు రిమాండ్ ఇచ్చిన తర్వాత కోర్టు వచ్చిన తర్వాత వస్తున్న నేపథ్యంలో ఆర్టీవీతో అంకుశం మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఆయన అట్టే చెప్తున్నారు, సార్ మీరు 100 కోట్లని వేస్తున్నారు, నేను అంత వ్యాపారం చేయలేదు, నేను ఎవరిని మోసం చేయలేదు, నేను 20 కోట్ల రూపాయల స్టాక్ పూర్తిగా కూడా నా దగ్గర ఉంది. ఈ మొత్తం విషయం అంతా కూడా సత్యనారాయణపురం సిఐకి తెలుసు, సత్యనారాయణపురం సిఐకి అన్ని వివరాలు తెలుసు అనేది ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. అయితే మరోవైపు తన భార్య సుష్మాని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారో తెలియదు. ఈ స్కామ్ లో తనకు ఎటువంటి సంబంధం లేదు, నేను కూడా ఎవరిని మోసం చేయలేదు, నేనే మోసపోయాను అనే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పుడు దాకా ఆడ ఎంత అంటే అసలుకి హైదరాబాద్ విజయవాడ సిటీలోనే ఈ కేసు సంచలనంగా మారుంటే, దాని మీద ఒక సిట్టు వేసుంటే పోలీసులు అదుపులో తీసుకోకుండా నేరుగా కోర్టుకి వచ్చి లొంగిపోయాడు అంటే పోలీసులు ఎట్లా, సత్యనారాయణపురం పోలీసులు ఏ విధంగా సహకరించారా లేదా అనేది చాలా మంది ప్రశ్నిస్తున్నారు. పోలీసులు అదుపులో తీసుకోకుండా నేరుగా కోర్టుకు వచ్చి లొంగిపోయాడు విజయవాడ కోర్టులో అంటే అతని వెనకాల ఎవరో బలమైన శక్తి పనిచేసింది అనేది బాధితులు ఇప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి.
అంటే దాదాపుగా వాళ్ళు ఒక 15 రోజుల నుంచి కేసులు చుట్టూ తిరుగుతున్నారు, స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు, స్టేషన్ లో కంప్లైంట్లు ఇస్తున్నారు, ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టారు. ఇంత జరుగుతున్నా అతను నేరుగా కోర్టులో లొంగిపోయాడు అంటే ఎవరో ఒకరు వెనకాల ఒక పెద్ద హ్యాండ్ ఉండాలి కదా. అది ఇప్పుడు బాధితులు అయితే మాట్లాడుతున్న నేపథ్యం. కానీ ఎవరు ఈ విషయం మీద పెద్దగా ఇది చేయలేకపోయారు. కానీ మొత్తం మీద అయితే ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు అని నిందితుడు విషయం అయితే చెప్తున్నాడు. కోర్టు రిమాండ్ ఇచ్చిన నేపథ్యంలో కోర్టు కానిస్టేబుల్ వచ్చి అతన్ని రిమాండ్కి తరలించే ప్రయత్నం అయితే చేశారు. గుర్తు చెప్పుడు కాకుండా అంకుశాన్ని కోర్టుకి తీసుకుని వచ్చింది ఎవరు, కోర్టుకి తరలించిన వ్యక్తులు ఎవరు, ఇంత స్కామ్ జరిగి దీని మీద ఒక సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసిన తర్వాత కూడా సిట్ బృందాన్ని కళ్ళు వచ్చి కోర్టుకు దాఖలిసి ఆ వ్యక్తిని ఈ బాధితుడు నిందితుడు ఎవరైతే ఉన్నాడో నిందితుడిని ఎలా తీసుకుని వచ్చారు ఆయన క్లియర్ గా చెప్తున్నారు. సత్యనారాయణపురం సిఐకి అన్ని తెలిసి నా దగ్గర 20 కోట్ల స్టాక్ ఇంకా ఉంది, నేను ఎక్కడ పోలేదు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్న కూడా ఎవరైతే ఇదే కేసుకి సంబంధించిన కాల్ గర్ల్స్ అంటే కాల్ చేసి వాళ్ళతో మాట్లాడే గర్ల్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ మోటివేట్ చేశారు. వాళ్ళందరినీ కూడా స్టేషన్ పిలిపించి నిన్న బాధితుల్ని విచారణ చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఈ కేసు ఇప్పుడు సిట్ ఉంది కాబట్టి సిట్ దీన్ని ఏ విధంగా చూస్తుంది, ఎంత డబ్బులు వసూలు చేశారు, పబ్లిక్ దగ్గర నుంచి ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు, తద్వారా ఈ డబ్బును ఏం చేశారు, ఎవరెవరికి ఎంత పోయింది, ఎవరెవరికి చేతులు మారాయి అనే స్పష్టమైన ఆదేశం ఇక సిట్ మాత్రమే మనకి చేయాల్సిన పరిస్థితి మనకి కనబడుతుంది. కానీ ఓవరాల్ గా ఇది చాలా గట్టిగానే ఈ వ్యవహారాన్ని తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఈ సిచ్యువేషన్ లో బాధితులు మాత్రం వేల మంది రోడ్ల మీదకి వస్తున్నారు. ప్రతిరోజు 100 మంది స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎన్ని కోట్లు దూరంగా ఇది ఇక్కడే కాదు, చాలా ప్రాంతాల్లో చైన్ లింక్ గా జరిగింది. కడప, కర్నూలు, తొలిపేరు, కానీ హైదరాబాదు, తర్వాత ఒరిస్సా ఈ ప్రాంతాల్లో ఒక్కొక్కరు డిస్ట్రిబ్యూషన్ డోర్ మీద కొన్ని లక్షలు వసూలు చేశారు. బాధితులు ఏమంటున్నారు, మేము డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న వ్యక్తికి డబ్బులు ఇచ్చాం సార్, ఆ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి ఇచ్చారు. డిస్ట్రిబ్యూటర్లే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి పోలీస్ స్టేషన్ ముందు నిలబడుతున్నారు. అక్కడికి డిస్ట్రిబ్యూషన్ ఏం చెప్తున్నారు, సార్ మేము వీళ్ళని నమ్మి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఆ బ్యాంకు లోన్స్ తీసుకుని కొంత డబ్బులు ఇచ్చాం, తర్వాత బంగారం నగలను తీసుకుని వచ్చి కొంత డబ్బులు పెట్టాం, వీడు మమ్మల్ని మోసం చేశాడు, పూర్తిగా స్టాక్ ఎక్కడుందో తెలియదు, కనీసం మాకు రూపాయి వస్తువులు ఇవ్వలేదు అనేది డిస్ట్రిబ్యూషన్. కానీ ఈ కేసుని మరి ఎట్లా విచారిస్తాడు, రాబోయే రోజుల్లో ఈ కేసులో బాధితులకి న్యాయం జరుగుతుందా లేదు, గతంలో కొన్ని కేసులు జరిగినట్లని ఈ కేసులు కూడా చేతులెత్తే పరిస్థితి ఉంటుందా. బట్ అయితే ఇది చెట్టు తీసుకుంది కాబట్టి ఈ కేసుని ఎంతవరకు వెళ్ళే పరిస్థితి ఉంది దీని మీద. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే సిట్టు బృందం ఏర్పాటు చేసిన తర్వాత కూడా సిట్టు బృందానికి కూడా తెలియకుండా లేదు అక్కడ ఉన్న ఉన్నతాధికారులకి తెలియకుండా అతను జైలు కి ఎలా వచ్చాడు, కనీసం అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర సమాచారం తీసుకోవాలి. కానీ ఇప్పుడు నేరుగా కోర్టులో లొంగిపోవడానికి ఎవరు సహకరించారు, ఎందుకు సహకరించారు, కోర్టులో దాని వెనకాల ఎవరు ఏ శక్తి పనిచేసింది అనేది ఇప్పుడు బాధితులు పెద్ద ఎత్తున అడుగుతున్న ప్రశ్న. అంతే కదా, ఇప్పుడు 100 కోట్ల రూపాయలు పైగా లేదు 50 కోట్లు అనుకున్న 100 కోట్లు అనుకున్న బాధితులు చెప్పలేకపోతే 100 కోట్లు అంటున్నారు. మరి బాధితులు 100 కోట్లు ఇప్పుడు మోసపోయిన వ్యక్తిని విజయవాడలోనే ఇక్కడే చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే విజయవాడలో నేరుగా కోర్టు దగ్గరికి వచ్చి కోర్టు ముందు ఆయన హాజరయ్యి హ్యాపీగా తల చొక్కా వేసుకుని గడ్డం తీసుకుని గుడ్ బై లాగా వచ్చి కోర్టు ముందు హాజరయ్యి దాన్ని ఎవరో ఒకరు సపోర్ట్ చేసినట్టే కదా లెక్క. మరి పోలీసులు ఇంతకాలంగా ఈ కేసును ఏం చేస్తారు? ఈ కేసులో రోజు 100 మంది స్టేషన్ దగ్గరికి వచ్చి మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే మరి ఏం జరిగింది అనేది చూడాలి. ఈ విషయం మీద కొంత ఎక్కడో కొంత నిర్లక్ష్యం జరిగింది అనేది చాలా స్పష్టంగా మనకి కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కొక్క విషయం కూడా కూపి లాగుతున్న ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్కి రెడీ అవుతున్నారు పోలీసులు. మీరు చూడొచ్చు అంకుశం వెళుతూ మాట్లాడుతున్న సందర్భం కూడా. మార్షల్ల కేసులో బిగ్ అప్డేట్ ఇది. నిందితుడు పసుపులేటి అంకుశం అరెస్ట్ అయ్యారు. నిందితుడిని జిల్లా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అంకుశానికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించారు. స్క్రబ్ తయారీ పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి తెరలేపారు. వేలాది మంది బాధితుల నుంచి 100 కోట్లు వసూలు చేస్తుంది ఈ ముఠా.
సత్యనారాయణపురం సిఐకి అంతా తెలుసు అంటూ ఉన్నారు అంకుశం. 20 కోట్ల రూపాయల స్టాక్ విజయవాడలోనే ఉంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఎటువంటి మోసాలకు పాల్పడలేదంటూ చెప్పుకొచ్చారు. విజయవాడ సత్యనారాయణపురంలో మార్షల్ ఎంటర్ప్రైజెస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు పసుపులేటి అంకుశం. కంపెనీలో పెట్టుబడులు పెట్టి లక్షల్లో లాభం పొందండి అంటూ ప్రచారానికి తెరలేపిన సందర్భం. ఈ నేపథ్యంలోని అంకుశం మాట్లాడారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. నా భార్యతో వస్తే నా భార్యని తీసుకొని పోయి సత్యనారాయణపురం సిఐ ఏ స్టేషన్లో పెట్టాడో తెలియట్లేదు. మా భార్య ప్రశ్న కల్పించాలని ప్రెస్ మీడియాతో తెలియజేస్తున్నాను. అసలు నా భార్యకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. నా భార్యని ఈరోజు ఎక్కడ పెట్టాలి దయచేసి నా భార్యని విడుదల చేయాలని మీడియా ముందర చెప్తున్నా. సత్యనారాయణపురం సిఐకి అంతా తెలుసు. స్టాక్ ఓడను 20 కోట్ల స్టాక్ విజయవాడలోనే ఉంది. నేను ఎటువంటి మోసం చేయను ప్రజల్ని. ఇది ప్రేమ అంతే. ప్రజలందరూ తెలుసుకోండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.